గాలం వేయగానే గాలం దొరకదు. మరి ఎలా దొరికిద్దంటే దేవుని ఆజ్ఞ లేనిది ఏది దొరకదు. చూడండి, మొదటి గాలం వేయగానే ఆ గాలానికి ఒక చేప పడిద్ది. ఆ చేపను నోరు తెరిచి దాని నోట్లో ఉన్న షేకిని తీసుకొని మన పన్ను కట్టమన్నాడు అని ఎవరితో చెబుతుండు ఈ మాట? పేతురుతో చెబుతుండు, శిష్యుడితో. అంటే ఇవన్నీ జరగ తలికినే దేవుడు ఏం చేస్తాడంట? సిద్ధపరిచిండట. ఇవన్నీ జరగతలకనే, పేతురు జరగతలకితేనే సిద్ధపరిచిండంట. హల్లెలూయా. చూడండి, మనుషుల కొరకు మనిషిని ముందు పుట్టించాల.